ఏంటంటే ఈ రోడ్డుకు పడినటువంటి బ్రీచెస్ అన్ని కూడా ద్వారా టౌన్ లోకి వాటర్ ఎక్కువ వెళ్తుంది కాబట్టి దాని ఆల్మోస్ట్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ఈ బ్రిడ్జ్ కూడా దాదాపు అయిపోయి వచ్చింది. ఇది క్లోజ్ అయిపోతే పైన ఇంకొకటి రెండు ఉన్నాయి, వాటిని కూడా ఒక 2 hours లో కంప్లీట్ క్లోజ్ చేయడం జరుగుతుందండి. సో ఓవరాల్ గా ఈ బ్రీచెస్ అన్ని ఎప్పుడైతే క్లోజ్ అవుతాయో టౌన్ లో ఉన్న వాటర్ కానివ్వండి, ఆ రూరల్ లో ఉన్న వాటర్ కానివ్వండి, ఇప్పటికే చాలా వరకు నీరు లాగేయటం జరిగింది. కొంచెం లోతట్టు ప్రాంతాల్లో మాత్రం ఇంకా నీరు అలాగే నిలబడి ఉంది. మధ్యాహ్నం లోపు బహుశా నేను అనుకోవటం ఆ నీరు కూడా లాగేస్తుందని చెప్పి అనుకుంటాం. ఒకవేళ లాగేలేని పక్షంలో ఆయిల్ ఇంజిన్స్ పెట్టి దాని ద్వారా బయటికి పంప్ చేద్దాం అనేది కూడా ప్లాన్. కరకట్ట నుంచి కానీ బ్రిడ్జెస్ నుంచి కానీ రేపల్ల పట్టణానికి పూర్తిగా వరద నీరు ఆగిపోయినట్టు. ఈ వరద నీరు టోటల్ గా ఆగిపోయిందండి. వరద నీరు ఒక డ్రాప్ కూడా టౌన్ లోకి వెళ్లే పరిస్థితి కానీ గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి కానీ ప్రస్తుతం అయితే లేదు. ఇవాళ సాయంకాలంలో పూర్తవుతాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా అయినా కూడా చేస్తున్న పని కొంచెం స్ట్రెంగ్త్ గా చేయాలి కాబట్టి, ఎందుకంటే బ్రీచ్ పడిన చోట కాబట్టి మళ్ళీ ఇది సీజనల్ గా కొంచెం ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంచెం అక్కడ నిదానంగా స్ట్రెంగ్త్ చేసుకుంటూ వచ్చినప్పుడు కూడాను ఈ వరద నీరు టౌన్ లోకి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి పూట అటు ఇటుకైనా కూడాను దాని పని విషయంలో పెద్దగా మనం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రేపల్లె పట్టణంలో పరిస్థితి ఏ రకంగా ఉంది? మొత్తం రేపల్లె పట్టణంలో నిన్నటితో పోలిస్తే నీటి పరిణామం ఎలా ఉంది? నిన్నటితో పోలిస్తే రేపల్లె పట్టణానికి సంబంధించినంత వరకు చాలా వరకు నీరు బయటకు లాగేయటం జరిగింది. లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఆ లోతట్టు ప్రాంతాల్లో కూడాను మధ్యాహ్నంలోపు కానివ్వండి, సాయంకాలం కల్లా కూడాను వాటర్ మొత్తం లాగేస్తుందని చెప్పి అనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ పొలాల్లో ఉన్నటువంటి నీరు మొత్తం కూడాను టౌన్ మీదకి రావడంతో ఈ పొలాల్లో ఉన్న వాటర్ పై ఎత్తులో ఉన్నటువంటి నీరు ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్ గా టౌన్ లో వాటర్ కూడా మొత్తం లాగేస్తుందని. రేపల్లె పట్టణంలోని బాధిత ప్రజలకు సహాయ పునరావాస కార్యక్రమాలు ఎలా జరుగుతుంది? దాదాపుగా నిన్న నుంచి చాలా మంది క్యాంప్స్ లో ఉన్నారు. క్యాంప్స్ లో ఉన్న వాళ్ళకి రాత్రి వరకు కూడా ఫుడ్ సప్లై చేయడం కూడా జరిగింది. ఉదయం పూటే మళ్ళీ వాళ్ళకి బ్రెడ్, చిన్నపిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అక్కడక్కడ వాళ్ళకి మిల్క్, అట్లాగే ఈ పులిహార, పెరుగను ఇలాంటివన్నీ కూడా పంపిస్తున్నాము. ఆ కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతున్నాయండి. ఓలేరు దిగువన